హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. పప్పులు వేగిపోయినాయి, తీసేసి పక్కన పెట్టుకున్నాను. అదే నెయ్యిలో రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ వేసాను, 2 గ్లాసులు వేసాను. వేయించుతున్నాను బాగా. లైట్ గోధుమ కలర్లో వచ్చేట్టుగా, బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి. మనం ఎంత బాగా వేయించితే అంత బాగుంటుంది స్మెల్ రవ్వ లడ్డుకి. చక్కెర బదులు నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం నల్లగొట్టుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి కరిగి పెడుతున్నా. కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. బెల్లం కరిగిపోతే దీంట్లో వేసుకునేదేను. చూడండి, కొంచెం బ్రౌన్గా వచ్చింది కదా, ఇలా రావాలి. మనకి ఎంత బాగా అయితే అంత బాగుంటుంది స్మెల్, టేస్ట్ అన్నీ. చూడండి, బెల్లం కరిగిన తర్వాత దీంట్లో వేసేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను. లడ్డు చుడుతున్నాను. ఇప్పుడు కాలుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత అప్పుడు చుట్టాలి. బాగా వేడి ఎక్కువగా ఉంది కదా, అదిగో చుట్టాను ఒక 4. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.